రేపు గురువారమే కదండి? అవును టైలర్. గురు అనుగ్రహం కావాలంటే గురువారం చాలా మంచిది. గురువారం నాడు సింగర్ మిషన్ కొనిపెట్టారు అంటే ఈ కాళిదాసు జీవిత చరిత్రలో చిరస్థాయిగా చిరకాలం మీ పేరు ఉంటుందంతే. ఓ 10 రోజులు ఆగండి టైలర్, తప్పకుండా కొనిస్తాను. ఒరేయ్ ఇలారా, ఈ బాటిల్ ఇచ్చేయి. మిగతా చిల్లర ఎక్కడరా? ఇవి ఇచ్చిన తర్వాతే మిగిలిన చిల్లరిస్తారు. ఏదో చాలా రోజుల తర్వాత మా ఆవిడ దోశలేస్తానంది. దాంట్లో చట్నీకి కొబ్బరికాయ శనగపప్పు కొని ఇచ్చేసి రారా. ఎదురింటి అమ్మాయి ఈ మధ్యన కనిపించట్లేదేంటి? అదే కదా నాకు ఎందుకు అర్థం కాలేదు. నూతిలో వేసిన రాయిలాగా ఎవరూ తిరిగి రావట్లేదేంటి? కొంచెం ఉండండి, అక్కడ గుంటడున్నాడు, వాణ్ణి అడుగుదాం. ఒరే బాబు, ఇలా రానా? నా బుజ్జి కదూ, నా చిన్నారి కదూ, రారా రారా బాబు, రానన్నా, నా బుజ్జి కదూ, రానన్నా, దా దా. ఏంటి భోంచేసావా నాన్న? నువ్వు తినే ఉంటావులే, నీ పొట్ట చూస్తేనే తెలుస్తోంది. నా చిట్టి తండ్రి, అమ్మ బట్టలు కుడుతుందా నాన్న? లేదు, మా అక్కకి మా అమ్మకి ఎందుకో గొడవ. మా అక్క ఇంకెప్పుడు అమ్మని బట్టలు కుట్టద్దని చెప్పింది. మా అక్క ఇకపైన స్కూల్కి వెళ్ళనని చెప్పింది. ఇప్పుడు పనిలోకెళ్ళింది. ఏంటి పెద్దవాళ్ళలాగా చీర కట్టుకున్నావు? ఇంట్లో ఏంటి గొడవ? స్కూల్కి వెళ్ళడం అనేసి ఉద్యోగానికి వెళుతున్నావట? ఇకపై దయచేసి మీరు నన్ను చూడ్డానికి రాకండి. మరైతే ఇదే నీ తుది నిర్ణయమా? ఇది మా అమ్మాయి నిర్ణయం, దానికి కట్టుపడాల్సిన పరిస్థితి. ఏదైనా బాగా ఆలోచించి చెప్పు పార్వతి. చుట్టుపక్కల వారి కోసం పేరుకో కుట్టు మిషన్ పెట్టి 7-8 సంవత్సరాలుగా నీ కుటుంబానికి ఒక ఆదాయం కల్పిస్తున్నాను. సడన్ గా రావద్దని చెప్తున్నావు. నీ కూతురు సంపాదించే 100 రూపాయలే ఈ కుటుంబానికి సరిపోతుందనుకుంటున్నావా? సరిపెట్టుకుందామనే నిర్ణయానికి వచ్చాను. మా అమ్మాయి వచ్చే టైం అయింది, దయచేసి. బయలుదేరుతాను. వెళ్ళటానికి ముందు నా మనసులో ఉన్నది చెప్తాను. నువ్వు నాతో కలిసి ఉండాలన్నది నీ అనుభవంతో తీసుకున్న నిర్ణయం. నన్ను రావద్దని నీ కూతురు చెప్పడం తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం. ఈ ఊరు ప్రజల గురించి నీ కూతురు అర్థం చేసుకునేంత అనుభవం రావాలి అంటే చాలా కాలం పడుతుంది. అంతవరకు ఈ కుటుంబం గట్టెక్కాలి అంటే విధి చేతిలోనే ఉంది. వస్తాను. ఈ ఇంటికి వస్తేనే నేను సహాయం చేస్తాను అనుకోవద్దు. వీధిలో నుంచుని కూడా సహాయం చేయడానికి సిద్ధమే. అవసరమైతే సంకోచించకుండా కబురు చేయి.
ఏంటయ్యా శబ్దం? పిల్లలు నిద్రపోతా ఏంది? ఏం లేదు, బండి రిపేర్ అయింది. అది ఏంటయ్యా రిపేరు? ఏమయ్యా ఆవిడ చెప్పింది నీకు చెవులు వినిపించట్లేదా? ఎందుకయ్యా ఇక్కడే గుర్రు గుర్రు మనం మా ప్రాణాలు తీస్తావు? వెళ్ళవయ్యా, వెళ్ళే. రేయ్, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నాను. అబ్బాయి ఇంటికా అమ్మాయి ఇంటికి? అవును, 3 రోజులుగా కాలేజీకి వెళ్ళలేదంట. ఎప్పుడు చూసినా టైలర్ కొట్టులోనే కూర్చొని ఉంటున్నావంట. ఆ కొట్టుకు ఎదిరింట్లో ఉన్న అమ్మాయితో షికార్లు కొడుతున్నావా? ఇదంతా నిజమేనా? అలాంటిదేం లేదు, ఎవరో కావాలని మీతో అలా చెప్పుంటారు. మిగతా వాళ్ళు చెప్పింది అలా ఉంచు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ప్రియకి నీకు వివాహం చేయాలని నేనెప్పుడో నిర్ణయించాను. నా మాట కాదని ఇంకొకరితో తిరిగావంటే మున్ముందు చాలా కష్టపడతావు. జాగ్రత్త. హలో. హలో, రండి సార్, కూర్చోండి. ఈరోజు కాలేజ్ లీవా సార్? నేనే వెళ్ళలేదు. ఒంట్లో ఏమన్నా బాలేదా? మనసు బాగోలేదు. మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. టైలర్ కొట్టు ఎదురుగుండా సరోజ అని ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని మీరు ప్రేమిస్తున్నారు? మీకు ఈ విషయం ఇంతకు ముందే తెలుసా? దయచేసి ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలి. నేను అదే నిర్ణయించుకున్నాను, కానీ ఆ అమ్మాయి నాతో మాట్లాడడం లేదే. నేను కావాలంటే ఏం జరిగిందో కనుక్కొని చెప్తాను. అంత లోపల తొందరపడి ఒక్క నిమిషం ఇలా రా సరోజా. చెప్పేది వినండి. ఎంత పొగరుంటే నాతో అలా మాట్లాడతాడు? నువ్వేమైనా దేశోద్ధారకుడే ఉద్దేశమా? 6 నూరైనా నేను నా నిర్ణయం మార్చుకోను. ప్రియకు నాకు పెళ్లి జరగడం అన్నది అసాధ్యం. నేను ఆ సరోజని పెళ్లి చేసుకుంటాను. నేను చెప్తూనే ఉన్నాను, మళ్ళీ అదే పాటు పడతాను. రేయ్, ఇత్తడి బాబిన్స్ కనిపించట్లేదు, ఏమైపోయినట్టు? ఈ సొరుగులోనూ కనిపించట్లేదు, ఉన్నవి 2 ఏమైపోయినట్టు? ఎవరు దొంగిలించారో ఏమిటో తెలియట్లేదు, చెప్పరా? ఒకే ఒకటి లాగిచ్చానుకో పక్క రోడ్లోకి వెళ్ళి పడతావు. అది దొరకదయ్యా. అది ఎలా దొరుకుతుంది? ఆకులు నాకేవాడు దగ్గర మూతులు నాకేవాడని ఉన్న 2 బాబిన్స్ ఎవరో దొంగిలించేశారు. ఒరేయ్, నువ్వు కొట్టొదిలే ఎక్కడ పోయారా? నువ్వు మాట్లాడవరా? ఎంతమంది కుటుంబాలు నాశనం చేయాలనుకుంటున్నావో? ఎత్తడి సామాని ఖర్జూరపళ్ళు, ఎత్తడి సామాని ఖర్జూరపళ్ళు, ఎత్తడి సామాని ఖర్జూరపళ్ళు. ఒరేయ్, మూర్ఖత్వంగా కొట్టు నీ మీద వదిలేసి వెళ్ళిపోతే ఏమొద్ది? పిల్లి గుడ్డిదైతే ఎలాగ తోకాడిస్తూ ఎక్కిరించిందంట. ఏమయ్యా ఏమిటది? నీ అరుపులు రోడ్లంతా వినిపిస్తున్నాయి.
కోపం తారస్థాయికి వెళ్ళిందా? ఎళ్ళకేమవుద్దండి? కంచే చేను వేసిందన్న సామెతలాగా కొట్టి ఇడి మీద వదిలేసి వెళ్ళిపోతే నా గతి ఏమవుతుంది? వాడికేంట్రా, రాజా ఇంటి బిడ్డ 5-6 ఖర్జూర పళ్ళు వాడి దగ్గర పెట్టుకుని చక్కగా తింటున్నాడు కదరా. ఏంటేంటి ఖర్జూరం పళ్ళు తింటున్నాడా? ఎరా రే, నా ఇత్తడి బాబిని సమ్మేశాగా నువ్వు ఈ ఖర్జూర పళ్ళు కొనుక్కున్నావు. నువ్వు మాట్లాడో, నీవెలా మాట్లాడుతావు? నోటి నిండా పళ్ళు ఉంటేనే రోయ్ నిన్ను. రేయ్, ఇన్ని ఖర్జూర పళ్ళు కొన్నావురా? గురువుకే పంగనామాలు పెట్టే ముఖమోడా, నిన్నేం చేసినా తప్పు లేదురా. కొట్టాలరా నిన్ను, ఎత్తి కొదయాలి, ఎత్తి కొదయాలి. అరే వదిలేవయ్యా చిన్నపిల్లాన్ని పట్టుకుని. ఏం చిన్నపిల్లడండి? ఏమయ్యా బుద్ధి లేని మనిషే, నువ్వే మొత్తం లాగేస్తున్నావు. నాకు 2 పెట్టవా? ఎంగిల్ చేసేసానే. ఎంగిల్ చేసావురా, ఇలాగయ్యే. సరోజ, ఇప్పటి వరకు సుందరమూర్తి గురించి నీ దగ్గర ఎన్నోసార్లు మాట్లాడాను, కానీ నువ్వేం సమాధానం చెప్పకుండా మౌనంగానే ఉన్నావు. ఈరోజు ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసా?